ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లి అని చూడకుండా ఒక కొడుకు ఆమె ప్రాణాలను బలి తీసుకున్నాడు. అనారోగ్యంతో మంచానికి పరిమితమైన తల్లిని ఇంట్లో ఉంచి నిప్పు పెట్టి పరారయ్యాడు. మృతురాలిని 72 ఏళ్ల అచరాల వెంకటరమణగా గుర్తించారు పోలీసులు. ఆమెకు 2 కుమారులు కాగా చిన్న కుమారుడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కుమారుడు కిషోర్తో కలిసి ఆమె గద్దలకుంటలోని ఇంట్లో నివసిస్తుంది. మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్న ఆమె తేరుకునే లోపే ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో వెంకటరమణమ్మ సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఒంగోలు వన్ టౌన్ సిఐ వై నాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితుడు కిషోర్ చెడు వ్యసనాలకు బానిస కావడమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఏదో ఎవరు పని చేయించుకుంటున్నారు కదా అర్థం కాలేదు పని దాటిపోయింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఇక్కడ మన గద్దలకుంట రామాలయం టెంపుల్ దగ్గర లోపల సందులో ఒక పెంకుటిల్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. వెంటనే అది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేట్ చేశాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఆ మంటల్ని ఆపడం జరిగింది. అయితే లోపల ఒక పెద్ద ఆవిడ నిద్రించుతూ ఉన్నారు. ఆవిడ అట్లనే ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఆవిడ కాలిపోయి చనిపోవడం జరిగింది. ఆవిడ పేరు వచ్చేసి అచ్చికాల వెంకటరమణమ్మ, భర్త పేరు వచ్చేసి రమణయ్య. భర్త చనిపోయాడండి. ఈ ఇంట్లో ఆవిడ కొడుకు పేరు కిషోరు ప్లస్ ఈవిడ ఇద్దరు ఉంటా ఉన్నారు. ఈవిడికి 2 పిల్లలు. కిషోర్ అనే అబ్బాయి పెద్ద అబ్బాయి ఈవితో కలిసి ఉంటాడు. చిన్న అబ్బాయి పేరు వచ్చేసి వెంకటనారాయణ. ఇతను చెన్నైలో జాబ్ చేసుకుంటూ అక్కడ ఉంటా ఉన్నాడు. ఈవిడ వచ్చేసి ఇంట్లోనే ఉంటుందండి. పెద్ద కొడుకు వచ్చేసి కొడుకు కూడా చదువుకున్న పిల్లాడే. అయితే ఇక్కడ చుట్టుపక్కల విచారించి తెలిసింది ఏమంటే కొంచెం రోజు ఆవిడతో గొడవ పడుతూ ఉంటాడని చెప్పి తెలిసింది. కొంచెం డ్రంకన్ పర్సన్, కొంచెం మీద మెంటల్గా కూడా దీనిగా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది ఏమంటే అతను ఏమైనా చేసి ఉండొచ్చు అన్నది చెప్తా ఉన్నారండి. సస్పెక్ట్గా చెప్తా ఉన్నారు. అది ఒకసారి విచారించి వెరిఫై చేయాల్సింది. ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లి అని చూడకుండా ఓ కొడుకు ఆమె ప్రాణాలను బలి తీసుకున్నాడు. అనారోగ్యంతో మంచానికి పరిమితమైన తల్లిని ఇంట్లో ఉంచి నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మీరావళి ఫోన్లో అందిస్తారు. మీరావళి. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఒక అమానుష సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మద్యానికి బానిసైనటువంటి కిషోర్ అనేటువంటి వ్యక్తి తన్న తల్లిని కూడా చూడకుండా 9 మాసాలు మోసి పెంచిన బంధాన్ని కూడా మర్చిపోయి కనికరం లేకుండా తల్లికి పెట్రోల్ పోసి నిప్పట్టించిన ఘటన అయితే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ప్రకంపనలు రేపిందని అయితే చెప్పుకోవచ్చు. గద్దలగుంటకు చెందినటువంటి 72 ఏళ్ల అచ్చాల వెంకటరమణమ్మకి 2 కుమారులు ఉన్నారు. అయితే ఆ చిన్న కుమారుడు ఉద్యోగరీత్యా చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. ఏదైతే పెద్ద కుమారుడు అయినటువంటి కిషోర్ వద్ద తల్లి అనారోగ్య కారణంగా గద్దలగుంటలో ఉంటుంది. అయితే గద్దలగుంటలో ఉంటున్నటువంటి తరుణంలో ఆమె అనారోగ్య కారణంగా లేవలేని పరిస్థితుల్లో ఆమె మీద కొంత ఒత్తిడి తీసుకురావడము, అంటే బానిస ఏదైతే మద్యం బానిస, అలాగే ఏదైతే ఇటీవల కాలంలో బెట్టింగ్లకు బానిస అయినటువంటి కిషోర్ తల్లి మీద పదే డబ్బులు అడగడము, తమ్ముడు చేసినటువంటి డబ్బుల్ని కూడా పదే ఇవ్వాలి అని చెప్పేసి తల్లి మీద ఒత్తిడి చేస్తున్నటువంటి తరుణంలో తల్లి ఏదైతే ఉన్నటువంటి ఆమెకి రమణమ్మకి అనారోగ్య కారణంగా ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఇలా వేస్ట్ చేస్తున్నాడని చెప్పేసి ఆమె ఇవ్వకపోవడం మీద అసహనం వ్యక్తం చేసినటువంటి ఎవరైతే కిషోర్ ఉన్నాడో ఆ కిషోర్ ఈ రోజు తెల్లవారుజామున పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రకంపనలు రేపిందని అయితే చెప్పుకోవచ్చు. చక్రి, అదేవిధంగా ఏదైతే జరిగిన సంఘటనలో వెంటనే లేవలేని స్థితిలో ఉన్నటువంటి వెంకటరమణమ్మ అప్పటికప్పుడు బారున కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ సంఘటన ఎమ్మట గ్రహించి వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడము, ఫైర్ సిబ్బంది వెంటనే హుటాహుటిన ఆ సంఘటన స్థలానికి చేరుకొని ఏదైతే ఉన్నటువంటి నిప్పులతో కాలి గూడిదవుతున్నటువంటి వెంకటరమణమ్మని
కొంత సురక్షితంగా తీయాలని చేసినప్పటికీ కూడా అప్పటికే సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే మంటలు చెలరేగుతున్నటువంటి తరుణంలో ఎవరైతే చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులు ప్రజలు అక్కడికి వచ్చేటువంటి తరుణంలో ఎవరైతే నిప్పంటించినటువంటి కిషోర్ అక్కడికక్కడ ఉద్రాయించినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసు అధికారులు కూడా దాని మీద దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. కిషోర్ ఎందుకు చేయాల్సి వచ్చిందో దేని మీద కూడా ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. కిషోర్ చక్రి. రైట్, థ్యాంక్ యూ మీరావళి.